ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే పరమేశ్వరుడు తన యొక్క పాదములను తాకి తానే శపథం చేసి మరి నొక్కి వక్కాణించి ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఓ పార్వతీదేవి, ఈ గురుతత్వము మహేశ్వరునుకు, ముఖ్యమైనటువంటి నందికేశ్వరునుకు, గణాధిపతులకు అందరికీ కూడా, విష్ణుదేవునికి ప్రధానులైనటువంటి విశ్వక్సేనుడు, గరుత్మంతులు మొదలైన వారికి చెప్పదగినది కానే కాదు. నేను నిరంతరము కూడా అటువంటి శ్రీ గురుతత్వమైన పరబ్రహ్మం కొరకే నమస్కరిస్తూ ఉన్నాను. ఇదే నీవడిగినటువంటి నమస్కారానికి కారణము. ఈ విషయము ఇతరులకు చెప్పను అని నా పాదములు పట్టుకొని సాక్షిగా చేసుకొని శపథం పెట్టు అని చెబుతూ, నువ్వు ఒట్టు పెట్టు, అలా ఒట్టు పెట్టుకుంటాం చెయ్యి అని పార్వతీదేవి గురించి చెప్పి, శ్రీ గురుతత్వము అనేటువంటిది అంత పరమ పవిత్రమైనది, పరమ రహస్యమైనది. సకల జన సంతారణ అంటే సకల జనులు ఎవరు నమ్మి ఉన్నారో, ఎవరైతే ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారో, ఎవరైతే శ్రీ సద్గురుమూర్తిని సేవిస్తూ ఉన్నారో, అటువంటి వారికి ఈ సంతారణం అంటే తనను తాను తరించుకునేటువంటి కారణమే అవుతూ ఉన్నది అని తెలియాలి. అంటే సర్వేక సమస్తానికి కూడా శ్రీ సద్గురుమూర్తియే సకల శరణ్యం అని తెలియజేస్తూ, అంతేకాదు అంటే ఇక్కడ గురువు యొక్క రహస్యమైనటువంటి విషయాన్ని గురించే తెలియజేశారు. అంటే గురుమూర్తి మాత్రమే సకలానికి కూడా రహస్యమైన మరి తరింపజేసేటువంటి మార్గదర్శకం అని తెలియజేస్తూ, అభక్తే వంచకే ధూర్తే పాషండే నాస్తికాదిషు మనసాపి నవక్తవ్య గురుగీత కదాచన. అంటే ఈ తత్వము అనేటువంటిది, ఈ గురుతత్వము ఎవరికి పట్టదు, ఎవరికి ఇది అందకుండా సుదూరంగా ఉంటుంది. అంటే గురుభక్తి లేకుండా ఎల్లవేళలా శ్రీ సద్గురుమూర్తిని నిందించేటువంటి వారికి, చాటుమాటుగా వ్యవహారాలు సలుపుచూ పైకి కపటమైన భక్తిని కూడగట్టుకునేటువంటి వారికి, అంతేకాదు ఎల్లప్పుడూ కూడా ఇతరులను తక్కువ చేసి పరులను వంచేటువంటి స్వభావం కలవానికి, క్రూరమైనటువంటి కర్మలను చేసేటువంటి వారికి, వానికి ఏ పట్ల కూడా మానసికంగా కానీ మరి భౌతికంగా కానీ దేని పట్ల కూడా దయా కరుణ లేకుండా, అంటే అవి మనకు నష్టం చేస్తున్నవి అని వాటిని నిర్దాక్షిణ్యంగా మనుషులను కానీ పశువులను కానీ ఇబ్బంది పెడుతూ హింసిస్తూ ఉండేటువంటి క్రూరమైనటువంటి క్రియలనే చేస్తూ, ఇంకా కూడా ఏ విధంగా మళ్ళీ కూడా మాంసాహారము అనేటువంటిది ఎటువంటిది అంటే ఆ క్రూర కర్మలను చేసేటువంటి వాటిలోదే కదా. ఆ జీవహింస చేస్తూ వాడు వాటి యొక్క మాంసాన్ని భుజించడం అనేది క్రూర కర్మల్లో మొట్టమొదటిది. ఈ క్రూర కర్మలను ఆచరించేటువంటి వారు పరమ దుర్మార్గులే. అంటే ఎదుటి వారి విషయం తెలుసుకోక, ఎదుటి యొక్క ఉన్నటువంటి ప్రాణికోట్లకు అవి కూడా మనలాంటివే అనేటువంటి సమస్థితి లేక వాటిని హింసించి బాధపెట్టి తన సౌఖ్యము, తన విషయము, తన వసతి పొందేటువంటి వాడే పరమ దరిద్రుడు, పరమ దుర్మార్గుడు. వాడు ఎల్లవేళలా కూడా క్రూర కర్మలను ఆచరిస్తూనే ఉంటాడు. మిగుల ఎన్ని రకాలైనటువంటి సుందరమైన శరీరం కలిగిన, మంచి వస్త్రాలు తొడిగిన, మరి సమాజంలో చక్కని మనిషిలాగా చలామణి అయినా వాని యొక్క మానసిక స్థితి నీచత్వానికి దిగబడి ఉంటే వాడు పరమ దుర్మార్గుడు, క్రూరమైన కర్మలను ఆచరించేవాడే. అంతేకాదు వేదబాహ్యములైనటువంటి నిషిద్ధ కర్మలనే చేయుచూ ఉంటాడు. ఎలాగంటే వేదబాహ్యము మనకి ఏవైతే తెలుసుకోవలసినటువంటి విషయాలు ఉన్నావో వాటి అన్నింటికీ కూడా దూరమైనటువంటి వాడు.
ఏది చేయకూడదో అదే చేస్తూ ఉంటాడు, ఏది అనకూడదో అదే మాట్లాడుతూ ఉంటాడు, ఎలా ఉండకూడదో అలాగే ఉంటూ ఉండేవాడే కదా వేదబాహ్యాచారము. అంటే వేదానికి ఆవలగా ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు కలిగిన వాడే క్రూర కర్మలను కొనసాగిస్తూ ఉంటాడు. అటువంటి చేయకూడని నిషిద్ధమైన కర్మలను చేసేటువంటి వాడు ఇంకా కూడా ఎల్లవేళలా వేద నిందితాలు. అంటే ఇక్కడ వేదాలను నిందించడము అంటే సత్యమైన విషయాన్ని మనకు తెలిసింది ఇంతే, మనం ఇంతే అన్నప్పుడు అక్కడే ఉండాలి. కానీ వేదాన్ని నిందించేంత మరి పరమమూర్ఖత్వం, పరమ కఠినత్వం, ఏ సత్యమైన విషయం ఉన్నదో అది కాకుండా మనకు తెలిసిన విషయమే సత్యమని భావించడమే వేద నిందోక్తమైనటువంటి మాటలు కదా. అంతేకాదు వేదాలను ఏదైతే మానవ కోటికి మరి అవసరమైనటువంటిది, ఏదైతే భాగవత తత్వానికి అవసరమైనది, ఏదైతే వేదాల నుండి మరి స్ఫురిస్తూ ఉన్నవి, ఏదైతే తెలియవలసింది, ఆ తెలిసిన దాన్ని దేన్నైతే అనుసరించవలసినది వాటినన్నింటినీ నిందించేసుకొని మన మూర్ఖమైన తెలివికి లోబడినటువంటి విషయాలను మాత్రమే దండిగా భావిస్తూ గొప్పగా భావిస్తూ ఉండేటువంటి వేద నిందితులకు వాళ్ళే నాస్తికత్వం కలిగిన వాళ్ళు. అంటే అస్తిత్వం గురించి తెలియదు. ఇప్పుడు వేదాంతము అంటే ఏమనుకుంటూ ఉంటారు అంటే నాస్తికులకు దగ్గర భావం అనుకుంటారు. ఇక్కడ నాస్తికత్వం అంటే ఏదీ లేదు అని చెప్పేటువంటి వారు. కానీ ఇక్కడ ఆధ్యాత్మికం వేదాంతం అంటే సర్వేక సమస్తమైనటువంటి ప్రతి దానికి, జగత్తుకి, విశ్వానికి, ప్రకృతికి, దృశ్యానికి, ప్రపంచానికి, సర్వేక సమస్తానికి ఆధారమైనటువంటిది ఒక్క పరబ్రహ్మ స్వరూపమే. ఆ పరబ్రహ్మం కంటే రెండవది దానితో సమానమైనది మరి లేనే లేదు అనేటువంటి విషయం మరిచిపోయినప్పుడు వాడు ఇక ఏ విధంగా అంటే నాస్తికత్వానికి లోబడినట్లే. అక్కడేంటి ప్రతిదీ కూడా మానవుని యొక్క తెలివితేటలు, మానవుని యొక్క నిర్మితంతోనే వాడు చేస్తూ వస్తూ పోతూ ఉన్నాడు. సర్వేక సమస్తం అహంకారపూరితమైనటువంటి మానవ దేహానిదే సత్యము అని భావించేటువంటి వాడు, దానికంటే మనమే హెచ్చు అని భావించేవాడు. ఇలా భావించేటువంటి వాడు పరమ దుర్మార్గుడు. అంతేకాదు పరమనాస్తికుడు. అంటే ఆస్తికత్వం గురించి అసలైనటువంటి విషయం తెలియనివాడు. నాస్తికత్వం అంటే ఏమీ లేదు అన్నప్పుడు తన అంతర్గతంగా ఉన్నటువంటి ఏ చైతన్య విశుద్ధ తత్వం అయితే ఉన్నదో అది ఏ ప్రాణాది వాయువులుగానో భావిస్తాడు. ఆ ప్రాణాది వాయువులకు కూడా ఆధారం, ఆశ్రయం ఆ పరమాత్మ తత్వమే. సర్వేక సమస్తం దాని నుండే జరుపబడుతూ ఉన్నది, దాని ద్వారానే జరుగుతూ ఉన్నవి అనే జ్ఞానం తెలియనటువంటి వాడు. అంటే ఇప్పుడు ఏ సర్వవస్తు స్వరూపమైతే ఉన్నదో అది తనలో ఉండి ఆ జడప్రాయమైన దేహాన్ని కదిలించాలి. మరి వాడు ఒకంత విచారించినా అంటే ప్రాణం పోయినటువంటి వ్యక్తి యొక్క శరీరం మన ప్రక్కనే ఉన్నది. ఆ ప్రక్కనే ఉన్నప్పుడు మన శరీరము ఆ శరీరానికి ఏమైనా తేడా ఉన్నదా? ఇక్కడ మనకున్నటువంటి ఇంద్రియాలు దానికి సర్వం ఉన్నాయి. ఇక్కడ తేడా అలా ఏం కనపడుతుంది అంటే మన దేహంలో అంతర్గతంగా ఉండి కదిలించేటువంటి, మన శరీరాన్ని కదిలించేటువంటి చైతన్య సత్తా ఏదైతే ఉన్నదో అది క్రింద పడి ఉన్నటువంటి దేహంలో కూడా ఉండాలి. అది ఉంటే లేచి కూర్చుంటుంది, తిరుగుతుంటే అన్నీ చేస్తుంది. అది ప్రక్కకు తొలగడం వల్లే అది పడిపోయింది. ఆ విధంగానైనా ఒకంత విచారణ చేసిన ఈ నాస్తికత్వం అనేటువంటిది గాల్లో కలిసిపోతుంది. ఇక్కడ ఏది మానవ నిర్మితం కానే కాదు, సర్వేక సమస్తం కూడా ఇది వాని యొక్క కోరికల యొక్క వాసన ప్రభావమే. ఈ వాసనలు నశించినవో ఆ సర్వ వస్తువులకు మూలమైనటువంటి సర్వాత్మ మాత్రమే మిగిలి ఉంటుంది అని అప్పుడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. అలాగే ఇక్కడ వేద నిందితులకు, నాస్తికులకు, చార్వాకులకు ఈ ప్రకారంగానే అయోగ్యమైనటువంటిది గురుభక్తి వర్జితులకు. అంటే వీళ్లతో సమానమైనటువంటి వారే గురుభక్తిని వదిలివేసినటువంటి వారు. ఎలాగా అంటే వేదాన్ని నిందించేవారు, మరి పరమాత్మ తత్వము అనేటువంటిది ఏమీ లేదు,
మనమే మూలం అని చెప్పేవారు చార్వాకులు. మరి ఈ ప్రకారంగానే ఇటువంటి వారే అయోగ్యులైనటువంటి గురుభక్తిని వదిలివేసినటువంటి వారు. వీరందరూ కూడా ఎప్పుడూ కూడా ప్రమాద వశమును కూడా మనసులో కూడా కేవలము నిర్గుణ పరబ్రహ్మ శ్రీ గురుతత్వ స్వరూపమైన ఈ గురుగీతా తత్వాన్ని గురించి వారికి తెలియజేయాలి అని మాత్రం ఎప్పటికీ తలంచకూడదు. ఎందుకు? పరమా నికృష్టులు అనే కదా చెప్పడం. అటువంటి నికృష్ట తత్వానికి ఉత్కృష్టమైనటువంటి తత్వాన్ని ఎలా బోధిస్తారు? అందుకే గురుభక్తి లేనటువంటి వానికి ఏది కూడా రాదు. గురువు లేక కూడదెందులకైనా అజునికైనా వాణి అబ్బకైనా అనేటువంటిదే మనకి శాస్త్రోక్తి కదా. అంటే గురువు అనేటువంటి వాడు మనకు లేకపోతే ఏ విషయాన్ని కూడా మనం తెలుసుకోలేం. అది భౌతికమా పారమార్థికమా అనేటువంటిది రెండింటి యందు అది వర్తిస్తూ ఉన్నది. ఎలాగంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు పాఠం చెప్పకపోతే విద్యార్థి సామాజికమైన తన జీవితాన్ని గురించినటువంటి విషయాలు తెలుసుకోలేడు, వాడి జీవితాన్ని అభివృద్ధి చేసుకోలేడు. అదే పారమార్థిక విషయంలో గురుతత్వము అనేటువంటిది ఆ సత్య వస్తువు వచ్చి అసత్య వస్తువును గురించి తెలియజేసినప్పుడే అసత్యాన్ని మనం ఆవలికి నెట్టి సత్యమునందు మనం కూడా కొనసాగుతూ ఉంటాం. అందుకే గురువు లేకూడదెందులకైనా అంటే గురుతత్వము అనేటువంటిది సత్యాన్ని చూపించేటువంటి గురుస్వరూపము లేకపోతే మరి అజునికైనా అంటే ఆ బ్రహ్మదేవుడికైనా ఆ బ్రహ్మదేవుని తండ్రి అయినటువంటి అజునికైనా వాని అబ్బకైనా ఆ విష్ణు నారాయణమూర్తికైనా సరే ఇది ఎప్పటికీ కూడా పొసిగిరాదు. అంటే ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సద్గురుమూర్తిని ఆశ్రయించినప్పుడు మాత్రమే పారమార్థికమైనటువంటి జ్ఞానాన్ని పొంది పరమాత్మతత్వాన్ని పొందుతారు అని చెబుతూ, అందుకే ఇటువంటి నాస్తికులకి మూఢాచారులకి వేద నిందితులకి వేదాలను నిందించే వారికి చార్వాకులకి అయోగ్యమైనటువంటి వారు గురువును వదిలేసినటువంటి వారు గురుభక్తి లేనటువంటి వారు వారికి కూడా ఎప్పటికీ కూడా ఈ కేవల నిర్గుణ పరబ్రహ్మ శ్రీ గురుతత్వ స్వరూపాన్ని గురించి అది బోధిస్తుంది ఏంటి? శ్రీ గురుగీత శాస్త్రం. ఈ గురుగీతా తత్వాన్ని చెప్పాలి, వాణ్ణి మార్చాలి, అటువంటి నాస్తికుడిని ఆస్తికుడిగా మార్చాలి అనేటువంటి చేసే ప్రయత్నం కూడా ఎప్పటికీ చేయరాదు అనే చెబుతూ, అంటే సంసార తరణాన్ని కోరుచు ఇక ఇతరమైనటువంటి శరణము లేక ఎలాగంటే మరి సంసార తరణము నేను ఈ చావు పుట్టుకులకు అతీతమైన వాడిని, మరి అతీతమైన వాడిని అంటే అని మాత్రమే తెలుసు. ఆ స్థితి ఎలా వస్తుంది? ఈ సంసారం అంటే శరీరము అనేటువంటిది ధరించినాక దాని యొక్క షడ్భావ వికారాలలో ఈ యొక్క 6 రకాలైనటువంటి మార్పులలో కూడా నేను పొందేటువంటిది సుఖాన్ని ఆశించి కష్టాన్నే పొందుతూ ఉన్నాను. మానసికమైన శారీరకపరమైన కష్టాన్నే పొందుతున్నాను. ఇది శరీరంలో కూడా అది వస్తూనే ఉంది. ఎన్ని దేహం పరంపరలు కొనసాగించుకుంటూ వచ్చాను. ప్రతి దేహ పరంపరకి ఒక తల్లిదండ్రులు ఉన్నది ఎంత సత్యమో, అలాగే ఈ శరీర పరంపరలకి ఈ కర్మవాసన బొద్దులై ఈ యొక్క సుఖము యొక్క ఆసక్తి చేత దుఃఖాన్ని పొందుతూ మళ్ళీ మళ్ళీ ఆ కోరికల ద్వారా శరీరాలను తెచ్చుకుంటూ వదిలివేస్తూ ఈ యొక్క వ్యాధులు ముసలితనము వీటితో ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి ఈ యొక్క సంసారాన్ని నేను తరించాలి, ఇది తరించాలి అని కోరి ఇంకా ఇతరమైనటువంటి ఏ శరణము లేక ఎవరిని ఆశ్రయించాలో తెలియక పరితపించేటువంటి మహాపవిత్రుడు. అసలు ఆ భావన కలిగిందంటేనే చాలా పవిత్రతతో కూడినటువంటిది. కాబట్టి అలా తపిస్తూ ఉన్నట్టు ఆ తపించేటువంటి మహనీయులు వారు మహాత్ముల యొక్క స్థితికి చెందినవారు కాబట్టే వారి యొక్క జన్మ పరంపరలను గురించినటువంటి విషయ జ్ఞానమైనా తెలిసింది. ఆ జ్ఞానం ద్వారా వాడేమనుకుంటున్నాడు? నేను ఏది అనుభవిస్తున్నానో అదంతా కూడా స్థిరమైనది అనుకుంటాం, కానీ ఇది స్థిరము కాదు. స్థిరమైనది అంటే దానికి ఎటువంటి ఆ శరీరానికి మార్పులు చేర్పులు చేకూరకూడదు. కోరుకున్నది లభించాలి. వాడు మానసికంగా పరితృప్తుడై ఉండాలి. ఎందులోనూ పరితృప్తత లేదు. శరీరం మార్పులకు లోను కాకుండా ఉండడం లేదు. తనకాయ మరి ఎటువంటి ఆయాస ప్రయాసం లేకుండా తను ఏది
ఏది కోరితే అది సిద్ధించడం లేదు. కాబట్టి ఇది ఎల్లవేళలా సుఖాన్ని ఆశిస్తూ కష్టాన్ని పొందుతుంది అనేటువంటి జ్ఞానం వాడికి ఎప్పుడైతే కలిగిందో, వచ్చిపోయే స్థితి కలిగింది కాబట్టి శరీరం దీని ద్వారా ఎన్నిసార్లు వస్తుందో ఆ వచ్చినప్పటి నుండి పోయేదాకా ఏదో ఒక రకమైనటువంటి మార్పులతో కూడుకొని, ఖేదాలతో కూడుకొని, ఎటువంటి మోదము లేక ఇన్ని ఇబ్బందులు పడేటువంటి శరీరము అనేది మళ్ళీ రాకూడదు అనేటువంటి ఒక చిన్నపాటి ఒక వెలుగురేఖ అనేది వానిలో కలిగిందనుకో, అప్పుడే అది పెద్దదై వాడి మానసికమైనటువంటి పరితప్తత అనేది ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే అలాగా వాడు పరితపిస్తూ ఉన్నటువంటి మహాపవిత్రులైపోతారు ఆ తాపంతో. ఆ తాపం వల్ల వాడి కోరిక హెచ్చుగా అయ్యే కొద్దీ కూడా, పారమార్థిక స్థితి వైపు కోరిక హెచ్చు అయ్యే కొద్దీ వాని యొక్క కోరికలు సన్నగిల్లిపోతాయి. అన్ని కోరికలను ఆవలికి నెట్టి వాడు నశింపజేసుకుంటాడు అనేటువంటిది అప్పటికి సాగదు. కానీ కోరికలు అనేటువంటిది అన్నింటినీ దాటి పెద్దదై ఉండేటువంటిది ఈ శారీరకమైనటువంటి స్థితిగతులు. ఈ భవనాశ స్థితులు అనేవి ఎప్పుడు శాశ్వతంగా పరిష్కరింపబడతాయి. ఈ శరీరము వచ్చింది అంటే ఇది పోయే స్థితికి వచ్చింది ఇది పోతుంది, మళ్ళీ వస్తుంది. అదే ఇబ్బంది. ఈ ఇబ్బందిని తప్పించుకోవాలి అంటే వారు ఎవరో ఒక మహనీయుడిని ఆశ్రయించాలి. ఆ మహనీయుడు ఎవరు అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమే అయినటువంటి శ్రీ సద్గురుమూర్తి. అటువంటి వాణ్ణి ఆశ్రయించినప్పుడు వాడు ఆ గురుభక్తుడే అవుతాడు. వాడికి విషయం వివరించుకోవడం తెలియకపోవచ్చు, కానీ వీని యొక్క అంతర్గతమైనటువంటి తాపం ఎలా ఉన్నది అనేది సద్గురుదేవునికి విదితమే. ఆయనకు తెలుసు. ఆయన ఆ భక్తుని యొక్క పరితాపాన్ని చూసి ఇక వారికి ఈ గురుగీతను బోధించేటువంటి అధికారం కలిగినటువంటి తపనబడి ఉన్నాడు. తన యొక్క కోరికలు, విషయ సంబంధమైన కోరికలన్నీ కూడా అణిచివేయడానికి ప్రయత్నిస్తూ వాడికి మీదు మిక్కిలి ఇబ్బంది పెట్టేటువంటిది ఈ యొక్క జనన మరణ స్థితి. ఆ జనన మరణ స్థితిని వాడు దాటివేయాలి అనుకుంటున్నాడు. ఆ సంసార సముద్రం అనేటువంటిది ఆవలి తీరం. సంసార సముద్రానికి ఆవలి తీరం ఏంటి అంటే మోక్షాధికారమే. అదే పరమాత్మ తత్వం. ఆ పరమాత్మ తత్వాన్ని పొందాలి అని వీడు అనుకుంటున్నాడు. అని తనను సేవించేటువంటి, తనను ఆశ్రయించినటువంటి, తనని నమ్మి విశ్వాసంతో పడి ఉండి తన యొక్క కరుణ కోసం వేచి ఉన్నటువంటి శిష్యులకి ఈ గురుగీతా శాస్త్రం యొక్క మరి తెలుసుకునేటువంటి అధికారం వారికి మాత్రమే కలదు అనేటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తూ, అంటే గురుగీత అనేటువంటిది ఎంత రహస్యమైనది, ఉన్నతమైనది, ఉత్తమమైనది, ఉత్కృష్టమైనది అంటే అది అన్ని జీవబంధాలు కూడా తెంపివేసి గురువు యొక్క సాంగత్యము చేత వాణ్ణి పారమార్థికమైనటువంటి పరమ సత్యం వైపుకే నడిపించి పరమాత్మ స్థితి యందు మరి ఆ విధంగా అక్కడ వాడు స్థిరపడేలాగా చేయగలిగినటువంటి స్థితి కలిగింది ఈ యొక్క గురుగీతా శాస్త్రం. అందుకే అటువంటి వారు ఎప్పుడైతే శ్రీ సద్గురుమూర్తిని శరణుగోరి వాని యొక్క సంసార తాపాలకు భయపడి ఎవడైతే వచ్చి ఆశ్రయిస్తాడో అటువంటి వానికి మాత్రమే ఈ గురుగీతా శాస్త్రాన్ని బోధించాలి. వాడు మాత్రమే అందుకు అర్హుడు, యోగ్యుడు. అంతేకాని వేదాలను నిందించేటువంటి వాడు, నాస్తిక తత్వంతో ఉండేవాడు, మనుష్య శరీరమే అనేటువంటిదే నిత్యం కాదు, వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది. ఆ మనుజ శరీరంతో నిర్మించినదే సత్యమని, స్త్రీ పురుషుల కలయిక వల్లనే మళ్ళీ కూడా ఉత్పత్తి సృష్టి కార్యం జరుగుతుందని, ఈ సృష్టికి మూలమైనటువంటిది మరి ఏ సర్వవ్యాపకమైన సత్య వస్తువు ఉన్నదో అది ఈ యొక్క సంసారానికంటే, అంటే ఈ ఉపాధులు వచ్చిపోయేటువంటి ప్రాపంచక స్థితి కంటే ఆవల ఉన్నది ఇంకొకటి ఉన్నది అనే దృష్టిని సారించలేనటువంటి చార్వాకులకి, అంతేకాదు ఈ ప్రకారంగా గురువుని చేరి ఆ గురువు పట్ల శుశ్రూష, భక్తి అనేది నెరపి సత్యమైన విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి గురువు యొక్క అన్వేషణ కూడా కొనసాగించకుండా దొరికినటువంటి మహనీయులను అవమానిస్తూ దూరంగా తొలగిపోతూ ఉండేటువంటి ఈ నికృష్టమైనటువంటి నీచ బుద్ధులకి ఎప్పటికీ కూడా ఈ గురుగీత ఎటువంటిది? గురుగీత అంటే నిర్గుణ
పరబ్రహ్మ శ్రీ గురుతత్వ స్వరూపమే ఈ గురుగీత. అటువంటి గురుగీతను అటువంటి నికృష్టమైన నీచ జన్ములకు తెలియజేయనేకూడదు. మరి ఎవరికయ్యా ఇది తెలియజేయాలి అంటే, ఇక ఎవరైతే నేను ఈ సంసారంలో నేను పడలేను, ఈ శరీరాలు వస్తూ పోతూ ఉండేటువంటి శక్తిని నేను వదిలివేయాలనుకుంటున్నాను, ఈ తత్వం ఏదైతే ఉన్నదో అస్థిరమైనటువంటి తత్వం అది నాకు అవసరం లేదు, ఎన్ని కోటాను కోట్ల శరీర పరంపరలు కొనసాగించుకుంటూ వచ్చి ఒక్కనాడైనా సరే నాకు దైవికమైన దృష్టి కలక అనేక వ్యయ ప్రయాసలతోటి బాధలతోటి నేను ఇటువంటి ఇబ్బందులకు లోనవుతూ ఉన్నాను. ఈ ఇబ్బందులు క్లేశాలు ఈ పాశాలతో కట్టుబడి ఉండడం నాది నేను అనే అహంకార మమకార వర్జితమై నేను శ్రీ సద్గురుమూర్తి యొక్క పాదాలను అంటే ఆ పారమార్థిక స్థితిని నేను పొంది పరమాత్మ తత్వాన్ని పొందాలి, నేను మళ్ళీ ఇంకొక ఉపాధి అనేది ధరించకూడదు అని ఎవడైతే మిక్కుటంగా అల్లాడుతూ అతి భక్తి ప్రపత్తులతో శ్రీ సద్గురుమూర్తిని మాత్రమే సేవించి ఆయన యొక్క అట్లా పరితపించేటువంటి మహాపవిత్రమై ఆ పరితపించేటప్పుడే వాని యొక్క హృదయం పవిత్రమై ఉంటుంది. ఇక విషయ సంబంధమైనటువంటి వాసనలు దృశ్యమాన వస్తుతటిపై వాని కోర్కెలు అనేవి అడుగంటి ఉన్నవి. వాని యొక్క ఒక్కగానొక్క మిక్కుటమైనటువంటి కోరికేంటి? సంసార తరణం. నేను ఈ యొక్క శరీరాల యొక్క ఉపాధులను మళ్ళీ పొందడం అనేది నాకు అవసరం లేదు, దాన్ని తీసివేసుకోగలిగినటువంటి శక్తి నాకు లేదు. ఆ శక్తి సమర్థత సర్వం కూడా శ్రీ సద్గురుమూర్తిదే. ఆ సద్గురుమూర్తి యొక్క దయచేతనే నేను మళ్ళీ మరొక ఉపాధిని పొందేటువంటి అవసరము లేకుండా నేను ఏ స్థితి యందు ఉండగలిగితే నాకు ఈ నీచ స్థితి వచ్చిపోయేటువంటి స్థితి తప్పుతుంది అని పరితపిస్తూ ఆ పరితపించే సమయంలోనే వాని యొక్క భావావేశంతో వాని యొక్క పారమార్థికమైన స్థితిని బట్టి వారి హృదయం పవిత్రమైపోతుంది. అలా పవిత్రులైనటువంటి గురు భక్తులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క గీతాశాస్త్రం గురుగీతాశాస్త్రం మరి అనుసరించడానికి దీని యందు ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందడానికి వారి మాత్రమే అర్హులు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.